కామారెడ్డి జిల్లా కేంద్రంలో అకాల వర్షం అన్నదాతకు తీవ్ర ఇబ్బందిని కలిగించింది. అకాల వర్షంలో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడింది. మొక్కజొన్న, వరి, కూరగాయల పంటలకు నష్టం జరిగిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షం ధాటికి జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. అదేవిధంగా తాడ్వాయి మండల కేంద్రంతో పాటు మండలంలోని ధేమేకలాన్, కనకల్, నందివాడ, కరడ్పల్లి, చందాపూర్ గ్రామాల్లో భారీ ఈదురుగాలుల వర్షం పడడంతో మొక్కజొన్న, జొన్న పంటలు పూర్తిగా నేలకొరిగాయి. ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం. ఇక్కడ తాడవాయి మండలము దేమే గ్రామంలో రైతు కటికం రణీల్ రెడ్డి యొక్క పంట చేను నిన్న రాత్రి గాలి వానతో కూడిన అకాల వర్షానికి ఇక్కడ చూడండి, మొక్కజొన్న చేతికొచ్చిన మొక్కజొన్న పూర్తిగా నీలమట్టం అయిపోయింది. ప్రభుత్వము రైతు బంధు ఇవ్వక రైతులు అరగోసపడుతున్న సమయంలో ఇలా కాలం కూడా కాటేసి ఈరోజు రైతుకు ఎంత వెన్నుముక ఇరిచేసినట్లు చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే రైతు మరి ఇన్ని రకాల ఇబ్బందులకు ఎదుర్కొని మన ప్రపంచానికే అన్నదాతగా అన్నం పెడుతున్న రైతన్నకు ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు మరి రైతు కష్టంను మరి గుర్తెరిగి మరి ప్రభుత్వం దీన్ని మీద కఠినమైన చర్యలు తీసుకొని పంట బీమా పథకము ఒకటి, అలాగే నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం. ఇక్కడ తాడవాయి మండలము దేమే గ్రామంలో రైతు కటికం రణీల్ రెడ్డి యొక్క పంట చేను నిన్న రాత్రి గాలి వానతో కూడిన అకాల వర్షానికి ఇక్కడ చూడండి, మొక్కజొన్న చేతికొచ్చిన మొక్కజొన్న